ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ ವೆಂಕಟೇಶ ಕಲ್ಯಾಣ ವಿಶ್ವದ ಕಲ್ಯಾಣ
नमो वेङ्कटेशाय तीर्थीनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं
ప్రసన్నవదనం ధ్యాయేత్ ఉపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య బమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శిరివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరదవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. सूत्राणां
జ్ఞానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్తరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవదానగృహీతో భగవదానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణానాయమ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపరే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి త్రంగంగరకారాధనం కరిష్యే ఓం ధారాసురప్తశుడమానశేషు దత్తరిత్వ పరిపూరిదేశ అపోవిగృహన్ ప్రతిమాతకిష్యే గృణామి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమా పశ్చిమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే చిదంబరణయే సహస్రం యజ్ఞయా పాశావితరా పురుత్రా తేభ్యో ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా మంజంత మరుత స్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృసమన్వితం జయాపదం శృంగేదం సుపుష్పరసవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయస్మాదజామహే త్వా విశ్వే సదాత్తం హితో న శంభో వైరాజంతే ధన్యసత్తాం ప్రీష్యామ దేశో విపధానామనాదర్యామి సస్తాందనిదాన్ దధాత్ పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిర్గా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుపాయనే నమః సూత్రవత్యై నమః దిగాయై నమః సూత్రవతేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామమిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి వశ్యతిగతో వృదాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతరం తద్విప్రాసో విపుణ్యమోజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాస్తనదస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం దత్పట్కుర్వీదోపవ్యహం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జహన్యం పశ్యేత్ తావద్ గృహేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భుర్భువస్వరామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త సంకల్ప విధివత పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు
अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सृतः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तिनम पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्ते कर्मऋध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तना महेरना यचक्षसे यो वश्यवदमोरसस्तस्य भार्यते हनः मुचतीरव मातरः तस्मारङ्गमावमो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोदास पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनबोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो गुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्ते भक्मेस्तनमो मीतपृष्ठाः तयामदन्तस्सदमार्त्येष वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी वयसापयोभिः हर्तावनी जिग्निजे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरुध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमस्यादि स्वदितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पापमानी स्वस्य गणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे समृतगं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्य गणीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतगं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सह मा पुनात् सोमस्वस्यावरणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातमेधा मूर्त्यगिन्त्या पुनात् तच्छय्यो रावृणीमहे गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुभेषजं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्तजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां उदीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञमदर्मार्जयन्तामतोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतजानीहिस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वेमहे प्रतिदन्नो जश्वशिन्नयेधिद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शिक्मया सकुं सदा ते सक्षीमहि नन्वया गातुमत्या आवह क्षेमवतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य दन्तोः तमकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमेषं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्तदिक्पाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रागिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसास्य येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशगामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने ಶ್ರೀಮದ್ವೆಂಕಟನಾಥಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ತೇ ನಮಃ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದ ಶ್ರೀನಿವಾಸನ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯದ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಈ ಶುಭ ವೇಳೆಯಲ್ಲಿ ವಿಶ್ವಕ್ಸೇನಾರಾಧನೆಯನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಿ ಅಂಕುರಾರ್ಪಣೆಯ ವಿಧಿವಿಧಾನಗಳನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. ನವಧಾನ್ಯಗಳಿಂದ ನಡೆಯುವ ಅಂಕುರಾರ್ಪಣೆ, ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಶುಭಾರಂಭ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ
ಬ್ರಹ್ಮನು ಅಧಿದೇವತೆಯಾಗಿರುತ್ತಾನೆ. ಪ್ರಧಾನ ದೇವತೆಯಾದಂತಹ ಬ್ರಹ್ಮನು ಸೃಷ್ಟಿಗೆ ಕಾರಣೀಭೂತನಾದ್ದರಿಂದಾಗಿ ಅವನೇ ಈ ಜಗತ್ತಿನ ಮೊದಲ ಸೃಷ್ಟಿಕರ್ತ. ಅವನನ್ನು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನು ಸೃಷ್ಟಿಸಿದಾಗ ಅದರಿಂದ ಉಳಿದಂತಹ ಸಮಸ್ತ ಜಗತ್ತು, ಜೀವರಾಶಿಗಳು ಎಲ್ಲವೂ ಕೂಡ ಬೆಳಕನ್ನು ಕಂಡಿವೆ. ಈ ಒಂದು ತತ್ವವನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಬ್ರಹ್ಮನನ್ನು ಆವಾಹಿಸಿ ಸುತ್ತಲೂ 4 ದಿಕ್ಕುಗಳಲ್ಲಿ ನವಧಾನ್ಯಗಳಿಂದ ಅಂಕುರಾರ್ಪಣೆಯನ್ನು ನಿರ್ವಹಿಸುತ್ತಾರೆ. ಈ ನವಧಾನ್ಯಗಳಿಂದ ಮಾಡುವಂತಹ ಈ ಅಂಕುರಾರ್ಪಣೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಸೃಷ್ಟಿಯ ಪ್ರತೀಕವಾಗಿ ಸಮಸ್ತ ಜೀವಗಳಿಗೆ ಬೇಕಾಗಿರುವ ಆಹಾರವನ್ನು ಮೊದಲು ಸೃಷ್ಟಿಸುವಂತಹ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ. ಮೊದಲು ಅನ್ನ, ನಂತರ ಅನ್ನಾದ ಎನ್ನುವಂತಹ ಒಂದು ಪ್ರಾಚೀನವಾದಂತಹ ಸೂತ್ರವಿದೆ. ಮೊದಲು ಆಹಾರವು ಸೃಷ್ಟಿಯಾಗುತ್ತದೆ, ಆನಂತರದಲ್ಲಿ ಆಹಾರವನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡು ಅಥವಾ ಅದನ್ನು ತಿಂದು ಬದುಕುವಂತಹ ಪ್ರಾಣಿಯ ಸೃಷ್ಟಿಯಾಗುತ್ತದೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಅನ್ನಾದ ತತ್ವವನ್ನು ತಿಳಿಯಪಡಿಸುವಂತಹ ಅಂಕುರಾರ್ಪಣೆ ಪೂರ್ಣಗೊಂಡಿದೆ. ಮುಂದೆ ನಡೆಯಲಿಕ್ಕಿರುವ ರಕ್ಷಾಸೂತ್ರ ಬಂಧನ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತೀರಿ. ರಕ್ಷಾಸೂತ್ರಗಳನ್ನು ಅಭಿಮಂತ್ರಿಸುವ ಪ್ರಕ್ರಿಯೆ ಇದೀಗ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ನಾರಾಯಣಸ್ಯ ಶ್ರೀಪರಿಪುರುಷೋತ್ತಮಸ್ಯ ಶ್ರೀಮದಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಸ್ಯ ಶ್ರೀ ಭೂನಿಲಾಸಮೇತ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಃ ವೈವಾಹಿಕ ಮಹೋತ್ಸವ ಕಿಂಚಕ್ರಮಣಿ ಔಪಾ ಪ್ರತಿಸರಬಂಧನ ದೇವತಾರಾಧನಂ ಕರಿಷ್ಯೇ. मनयो हविर्योजो हिडानिर्विविधा विराजन्ने तम्मय दोषायस्याननाग्निविपिणानि पतन्ते. ओं शेषमावाहयामि, सहस्रशीर्षमावाहयामि, अनन्तमावाहयामि, नागराजमावाहयामि. रक्षासूत्र अधिष्ठानदेवताभ्यो नमः. शेषाय नमः. आसनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुष्पाणि समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओं स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति रेव्यतीतरनिर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवीषु चेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसूरग्निः स्वस्तये देवा मन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं नासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धा मनोजरेम सूर्या चन्द्रमसा विव पुनर्दधदाज्ञादाजानदा सङ्गामेमहि स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसन् देवतानाम् असूरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशोणावामिवारोहेम भोमुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्या त्रेयं मनासा जतार्क्ष्यं प्रियातमानिशरणं प्रबध्ये स्वस्तिं बाधेष्वभायन्नो अस्तु शुभगुं शुभाम्. ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಂದಿನ ಪ್ರಕ್ರಿಯೆ ರಕ್ಷಾಬಂಧನ. ವಧುವರರಿಗೆ ರಕ್ಷಾಸೂತ್ರಗಳನ್ನು ಕಟ್ಟುವಂತಹ ಪ್ರಕ್ರಿಯೆ. ಮೊದಲು ಈ ವಿಗ್ರಹಗಳಲ್ಲಿ ಭಗವಂತನ ದಿವ್ಯ ಚೈತನ್ಯವನ್ನು ಆವಾಹನೆ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ವರನಾಗಿ ಕಂಗೊಳಿಸಲಿಕ್ಕಿರುವಂತಹ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ಮೂಲಮೂರ್ತಿಯ ದಿವ್ಯ ತೇಜಸ್ಸನ್ನು ಈ ಉತ್ಸವ ವಿಗ್ರಹದಲ್ಲಿ ಮೊದಲು ಆವಾಹನೆ ಮಾಡುತ್ತಾರೆ. ಪ್ರಾಣಾಯಾಮಪೂರ್ವಕವಾಗಿ ದಿವ್ಯವಾದಂತಹ ಪ್ರಾಣಶಕ್ತಿಯ ಆಧಾರದ ಮೇಲೆ ಪ್ರಾಣಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಮಾಡಲಾಗುತ್ತದೆ. ಚೈತನ್ಯವನ್ನು ಹೊಂದಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿಯೇ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಚೈತನ್ಯವನ್ನು ತುಂಬಬಲ್ಲನು ಎನ್ನುವಂತಹ ಸೂತ್ರದ ಆಧಾರದ ಮೇಲೆ ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯವಾದಂತಹ ತೇಜಸ್ಸನ್ನು ಆವಾಹನೆ ಮಾಡಲು ಸ್ವತಃ ಭಗವತ್ ಚೈತನ್ಯವನ್ನು ಧಾರಣೆ ಮಾಡಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿಗಳು ಮಾತ್ರವೇ ಆ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡಬಲ್ಲರು. ವೈಖಾನಸ ಆಗಮದ ಪ್ರಕಾರವಾಗಿ ವೈಖಾನಸ ಅರ್ಚಕರು ಗರ್ಭದೀಕ್ಷೆಯನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರುತ್ತಾರೆ. ಅಂದರೆ ಭ್ರೂಣಾವಸ್ಥೆಯಲ್ಲಿಯೇ ಅವರಿಗೆ ನಾರಾಯಣ ಮಂತ್ರವನ್ನು ಉಪದೇಶಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಭ್ರೂಣಾವಸ್ಥೆಯಲ್ಲಿಯೇ
ನಾರಾಯಣ ಮಂತ್ರವನ್ನು ಧಾರಣೆ ಮಾಡಿದಂತಹ ಆ ವ್ಯಕ್ತಿಗಳು ಆ ನಂತರದಲ್ಲಿಯೂ ಕೂಡ ನಿರಂತರವಾಗಿ ನಾರಾಯಣ ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಅನಂತರ ನಡೆಯುವಂತಹ ವಿವಿಧ ಜಾತಕರ್ಮಾದಿ ಸಂಸ್ಕಾರಗಳ ಮೂಲಕ ಸಂಸ್ಕೃತರಾಗಿ ಭಗವಂತನ ಆರಾಧನೆಗೆ ಬೇಕಾದಂತಹ ವ್ಯಕ್ತಿತ್ವವನ್ನು, ಶಕ್ತಿಯನ್ನು, ಭಗವದ್ ಆರಾಧನೆಗೆ ಬೇಕಾದಂತಹ ಯೋಗ್ಯತೆಯನ್ನು ಸಾಧಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಅಷ್ಟಾಕ್ಷರಿ ಜಪದಿಂದ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಭಗವದ ಆರಾಧನೆಯ ಕೈಂಕರ್ಯದ ಮಹತ್ವಪೂರ್ಣವಾದಂತಹ ಶಕ್ತಿಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಭಗವಂತನಿಗೆ ಮಾಡುವಂತಹ ಸೇವೆಯನ್ನು ಪೂಜೆ ಎಂದು ಸಾಮಾನ್ಯವಾಗಿ ನಾವು ಕರೆಯುತ್ತೇವೆ. ಇದು ಭಗವಂತನಿಗೆ ಮಾಡುವಂತಹ ಸೇವೆ. ಆದ್ದರಿಂದ ಅರ್ಚಕರು ಸೇವಾಭಾವನೆಯಿಂದ ಭಗವಂತನನ್ನು ಅರ್ಚಿಸುತ್ತಾರೆ. ಸೇವ್ಯ ಸೇವಕ ಭಾವವನ್ನು ಭಕ್ತಿಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದಾರೆ. ಭಗವಂತನು ನಮಗಿಂತಲೂ ಅತ್ಯಂತ ಉತ್ಕೃಷ್ಟನಾದ್ದರಿಂದಾಗಿ ಅಪಕೃಷ್ಟರಾಗಿರುವ, ಅಂದರೆ ಭಗವಂತನಿಗಿಂತಲೂ ಅತ್ಯಂತ ಕಡಿಮೆಯ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಹೊಂದಿರುವ ನಾವು ಭಗವಂತನ ವಿಷಯದಲ್ಲಿ ಆದರ ಭಾವವನ್ನು ಸಹಜವಾಗಿ ಹೊಂದಿರುತ್ತೇವೆ. ಈ ಉತ್ಕೃಷ್ಟ ಅಪಕೃಷ್ಟ ಎನ್ನುವಂತಹ ಭಾವವಿದ್ದಾಗ ಮಾತ್ರ ಪರಮಾತ್ಮನನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಆರಾಧಿಸಲು ಸಾಧ್ಯ. ಆದ್ದರಿಂದ ಸಮಸ್ತ ಜಗತ್ತಿಗೆ ಒಡೆಯನಾಗಿರುವಂತಹ ಪರಮಾತ್ಮನನ್ನು ಈ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಒಂದು ಅಂಶವಾಗಿರುವಂತಹ ನಾವು ಭಗವಂತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತೇವೆ. ಸಮುದ್ರಕ್ಕೂ ನೀರಿನ ಹನಿಗೂ ಇರುವಂತಹ ವ್ಯತ್ಯಾಸವೇ ಈ ಭಗವದ್ ಆರಾಧನೆಯ ಸಿದ್ಧಾಂತದಲ್ಲಿ ಅಡಕವಾಗಿದೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ವಿಧೇಯತೆಯಿಂದ, ವಿನಯದಿಂದ, ನಮ್ರಭಾವದಿಂದ ಅಹಂಕಾರವನ್ನು ಬಿಟ್ಟು ಭಗವಂತನನ್ನು ಅರ್ಚಿಸಬೇಕು. ಭಗವಂತನ ನಿತ್ಯವಾದಂತಹ ವೈಭವವನ್ನು ಸದಾ ಸ್ಮರಿಸುವುದರ ಮೂಲಕ ನಮ್ಮೊಳಗಿರುವಂತಹ ಭಕ್ತಿಯನ್ನು ದಿನೇ ದಿನೇ ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಹೀಗೆ ಕ್ಷಣ ಕ್ಷಣ ಪ್ರವರ್ಧಮಾನವಾಗುವ ನಮ್ಮ ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠೆಯನ್ನು ಮುಟ್ಟುತ್ತಾ ಭಗವದ್ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಆನಂದವನ್ನು, ತೃಪ್ತಿಯನ್ನು ಪಡೆಯಬೇಕು. ಭಗವಂತನ ಸೇವೆ ಕೇವಲ ಒಂದು ಕ್ರಿಯೆಯಷ್ಟೇ ಅಲ್ಲ, ಇದು ಆತ್ಮತೃಪ್ತಿಯನ್ನು ಸಾಧಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗವಾಗಿಯೂ ಕೂಡ ಪ್ರಸಿದ್ಧವನ್ನು ಪಡೆದಿದೆ. ಭಗವಂತನ ಆರಾಧನೆಯ ಮೂಲಕವೇ ಮೋಕ್ಷವನ್ನು ಪೃಥು ಚಕ್ರವರ್ತಿ ಪಡೆದ ಎನ್ನುವಂತಹ ಮಾತು ಪ್ರಸಿದ್ಧವಾಗಿದೆ. ಅಂದರೆ ಭಗವಂತನ ಆರಾಧನೆಯೂ ಕೂಡ ಮೋಕ್ಷ ಸಾಧನೆಯಲ್ಲಿ ಅತ್ಯಂತ ಪ್ರಧಾನವಾದಂತಹ ಮಾರ್ಗವಾಗಿ ಪರಿಗಣಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಭಗವಂತನನ್ನು ನಿರಂತರವಾಗಿ ಆರಾಧಿಸುತ್ತಾ ಪರಿಪಕ್ವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಭಗವಂತನ ದಿವ್ಯಾನುಗ್ರಹದಿಂದ ಆನಂದಾನುಭೂತಿಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಆ ಮೂಲಕ ಜೀವರು ಸಮಸ್ತ ಸಾಂಸಾರಿಕ ದುಃಖಗಳಿಂದ ನಿವೃತ್ತರಾಗಿ ಜೀವನ್ಮುಕ್ತರಾಗಿ ಕೊನೆಯಲ್ಲಿ ಭಗವಂತನ ಸಾನ್ನಿಧ್ಯವನ್ನು ಸೇರುವುದರ ಮೂಲಕ ಸಾಯುಜ್ಯ, ಸಾಮೀಪ್ಯ, ಸಾರೂಪ್ಯ ಮೊದಲಾದಂತಹ ಮೋಕ್ಷದ ಬೇರೆ ಬೇರೆ ಹಂತಗಳನ್ನು ತಲುಪುತ್ತಾರೆ. ದಿನೇ ದಿನೇ ಅವರ ಭಕ್ತಿಯು ಭಗವಂತನ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಅವರ ಜ್ಞಾನವು ವೃದ್ಧಿಯನ್ನು ಪಡೆಯುತ್ತಿರುತ್ತದೆ ಎಂದು ಶಾಸ್ತ್ರಗಳು ಹೇಳುತ್ತಿವೆ. ಆ ರೀತಿಯಾಗಿ ಇಂತಹ ಮಹತ್ವಪೂರ್ಣವಾದ ಭಗವದರ್ಚನಾ ವಿಧಿಯ ಮೂಲಕ ಈ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಭಕ್ತರ ಪರವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತಾ ಎಲ್ಲ ಭಕ್ತ ಜನರಿಗೂ ಭಗವಂತನ ಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತವಾಗಲಿ, ಅನೇಕರು ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಸಮಸ್ಯೆಯಿಂದ ಬಳಲುತ್ತಾ ತೊಳಲುತ್ತಾ ಪರಮಾತ್ಮನನ್ನು ಶರಣು ಹೊಂದಿ ಪರಮಾತ್ಮನಿಗೆ ಈ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿಸುವವರಿರುತ್ತಾರೆ. ಇನ್ನೂ ಕೆಲವರು ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಭಗವಂತನನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿಕೊಂಡು ಆಪತ್ತು ಪರಮಾತ್ಮನ ಅನುಗ್ರಹದಿಂದ ತೊಲಗಿ ಹೋದ ನಂತರ ಅವರು ಪರಮಾತ್ಮನನ್ನು
ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಈ ರೀತಿಯ ಸೇವೆಯ ಮೂಲಕ ಆರಾಧಿಸುತ್ತಾರೆ. ಹೀಗೆ ಸಮಸ್ತ ಭಕ್ತಜನರಿಗೆ ಪ್ರಿಯವಾಗಿರುವ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ರಕ್ಷಾಬಂಧನ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಇಲ್ಲಿವರೆಗೆ ತಾವು ವೀಕ್ಷಿಸಿದ್ದೀರಿ. ಈ ನಂತರದಲ್ಲಿ ಅಗ್ನಿಪ್ರತಿಷ್ಠೆ ಎಂದು ಕರೆಯಲ್ಪಡುವ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾರೆ. ಅಗ್ನಿಯು ಸಮಸ್ತ ಮಾನವರಿಗೆ ಭಗವಂತನಿಂದ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ವರವಾಗಿದೆ. ಅಗ್ನಿಯು ದೇವರಲ್ಲಿ ಕಿರಿಯವನಾಗಿದ್ದರೂ ದೇವತಾ ಸಮುದಾಯದಲ್ಲಿ ನಮಗೆ ಅತ್ಯಂತ ಮುಖ್ಯನಾದವನು, ಗೌರವನೀಯನಾದವನು. ಆ ಅಗ್ನಿಯನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸುವ ವಿಧಿಯನ್ನು ಇದೀಗ ವೀಕ್ಷಿಸೋಣ. ಶ್ರೀಮದಖಿಲಾಂಡಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡನಾಯಕಸ್ಯ ಶ್ರೀ ಭೂನಿರಾಸಮೇತ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾಮಿನಃ ವೈವಾಹಿಕ ಮಹೋತ್ಸವಾಕ್ಯಂಚಕ್ರಮಣಿ ಔಪಾಸನಾಗ್ನೋ ಅಗ್ನಿ ಪ್ರತಿಷ್ಠಾಪನಂ ಕರಿಷ್ಯೇ. ಏತೋನ್ವಿಂದ್ರಂ ಸ್ತವಾಂ ಶುದ್ಧಂ ಶುದ್ಧೇನ ಸಾಮ್ನಾ ಶುದ್ಧೈರುಕ್ತೈರ್ವಾ ವೃದ್ಧಾಂಶಂ ಶುದ್ಧ ಆಸೀರ್ವಾನ್ ಮಮಕ್ತೆ ಇಂದ್ರಶುದ್ಧೋ ನ ಆಗಹಿ ಶುದ್ಧಶುದ್ಧಾಭಿರೋಧಿಭಿಃ ಶುದ್ಧೋರಗಿಂ ನಿಧಾರ್ಯ ಶುದ್ಧೋ ಮಮತ್ತಿ ಸೌಮ್ಯಃ ಇಂದ್ರಶುದ್ಧೋ ಹಿನೋರಗಿಂ ಶುದ್ಧೋ ವೃತ್ರಾಣಿ ದಾಸುರೇ ಶುದ್ಧೋ ವೃತ್ರಾಣಿ ಜಗ್ಮಹೇ ಶುದ್ಧೋ ವಾಜಂ ಶಿರಾಸರಿ ಮಯಿ ದೇವಾದ್ರವಿಣಮಾಜಿದಂತಾಂ ಮಯ್ಯಾಸೀರಸ್ತು ಮಯಿ ದೇವಹೂತಿಃ ದೈವ್ಯಾಹೋತಾರಾವಣಿಹಂತ ಪೂರ್ವೇರಿಷ್ಟಾಸ್ಯಾಮಧರ್ವಾಸುಮೀರಾಃ ಮಹ್ಯಂ ಜಿದಂತ ಮಮಯಾನಿ ಹವ್ಯಾಕೃತಿ ಸತ್ಯಾಮನ ಸೌಮೇ ಅಸ್ತು ಯೇ ನೋಮಾನಿಕಾಂಕತಮಚ್ಚನಾಹಂ ವಿಶ್ವೇ ದೇವಾಸೋ ಅಧಿಭೂಜಧಾಮೇ ದೇವೀಶ್ವರವೀರ್ನಕ್ರಣೋತ ವಿಶ್ವೇ ದೇವಾಸ ಯಹ ವೀರಯತ್ಥಂ ಮಾಹಾಸ್ಮಹಿ ಪ್ರಜಯಾಮಾತನೋಭಿರ್ಮಾರಧಾಮತ್ವಶತೆ ಸೋಮರಾಜನ್ ಜಾತವೇದೋ ಭುವನಸ್ಯ ರೇತಯಃ ಸಿಂಚ ತಪಸೋ ಯಜ್ಞನಿಷ್ಯತೆ ಅಗ್ನಿಮಶ್ವತ್ಥಾದರಿ ಹವ್ಯವಾಹಕಂ ಶಮೇ ಗರ್ಭಾಂಜನಗಿನ್ಯೋಮಯೋ ಭೂಃ ಕೃತೆ ಸಮಿद्धೋ ಕೃತಮಸ್ಯಾನ್ನಂ ಘೃತಪೃಷಸ್ತ್ವಾ ಸರಿತೋ ವಹಂತಿ ಘೃತಂ ಪಿಬನ್ ಸುಖಿತಾಜಿಕ್ಷದೇವಾನ್ ಅದಿತೇನ ಮನ್ಯಸ್ವ ಅನುಮತೇನ ಮನ್ಯಸ್ವ ಸರಸ್ವತೇನ ಮನ್ಯಸ್ವ ದೇವತವಿದ ಪ್ರಸವ ಬ್ರಹ್ಮಜಿಜ್ಞಾನಂ ಪ್ರಥಮಂ ಪುರಸ್ತಾತ್ ಶ್ರೀಮತಸ್ರುಚೋ ವೇನ ಆವಹ स बुद्ध्या अस्य विष्टा सतश्चयो नमशतश्चिवः ओं भू ब्रह्माणमावाहयामि ओं भो प्रजापतिमावाहयामि ओं समपितामहमावाहयामि ओं भूर्भुवस्वर हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदत्यकं च भेगं तस्त्रवनं योदराज तस्मै ओं भू सोममावाहयामि भुवर्यज्ञाङ्गमावाहयामि भोगं समृद्धमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः परशुरश पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवपनात् तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिनापो देवीरग्ने अग्ने पुमोग्ने गुमोग्रे यमं यज्ञं यदाग्रे यज्ञपतिन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रदूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रदूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि नारायणमावाहयामि ब्रह्मण्डम प्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं गिरमानं च धेहि ओं प्रणया सोमाप प्रणीष्यामि गिरमानवाजं यच्छा प्रणय यज्ञं देवतावर्धयित्वन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं गिरमानं च धेहि ओं प्रणया कोम प्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सुखं साधकन्तरः इदं वदन्ति कृतमुक्तापदागसहस्रभोजं गिरमाने निञ्जतीः ओमोजनक्ते संविहन्तान् देवीर्वश पात्राणि देव इत्यादि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि दुत्राणावाहयामि आपावस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभाये प्रजापतये कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्नये कृष्णनोभामि सोमाय कृष्णनोभामि अग्निशोमाभ्यां कृष्णनोभामि प्रजापतये कृष्णनोभामि ब्रह्मणे कृष्णनोभामि इन्द्राय कृष्णनोभामि वसुभ्यो कृष्णनोभामि मरुद्भ्यो कृष्णनोभामि रुद्रेभ्यो कृष्णनोभामि
ఆపాభూపస్పృశ్య శ్రీ మహావిష్ణువే దృష్టిర్నర్వభామి బృహస్పతయే దృష్టిర్నర్వభామి మిత్రాగే దృష్టిర్నర్వభామి వరుణాగే దృష్టిర్నర్వభామి ఆదిత్యేభ్యో దృష్టిర్నర్వభామి అశ్విభ్యాం దృష్టిర్నర్వభామి పూష్ణే దృష్టిర్నర్వభామి కక్షాగే దృష్టిర్నర్వభామి కక్షదేవత సోమాగే దృష్టిర్నర్వభామి ఔపాసన యజ్ఞాగే దృష్టిర్నర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో जुष्टं निर्वभामि सर्वदेवेभ्यो दृष्टं निर्वभामि आद्यं तृप्यतिस्रयामि चिरं तृप्यतिस्रयामि अग्ने ज्योतिरसि समितिषि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितं रक्ष अन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रतिष्ठा अरातयः चित्ततिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्त्वादिविधापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चुरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेका च शतञ्च सहस्रञ्च युतञ्च नियुतञ्च प्रगितञ्च अर्पतञ्च न्यर्पतञ्च समुद्रस्य मध्यञ्च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृहृदये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतमिदप्रसुमा षष्टिचतुरहस्रान्निगितमक्षयमृपदमानय अयन्तयित्वा आत्मा जातवेदस्ते नेत्यस्वमर्तस्वरेतमर्तकिदास्मान् प्रजग पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावुपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासना यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्ममक्तस्ताः अनुमतेन्ममक्तस्ताः सरस्वतेन्ममक्तस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रियपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्यक्रमणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रागिच्चित्तार्थम् अतो देवादशित्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुमा ओं अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानदधे पदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो प्रदानि पुष्पशे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुणादरग् स्वाहा तद्विप्रासमपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्ममक्तस्ताः अनुमतेन्ममक्तस्ताः सरस्वतेन्ममक्तस्ताः देवतमिदप्रासामीः गोविंद 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 हरि गोविंद దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి సుద్దులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు గోవింద 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 రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావలెవ్వరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమిన విధి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మా స్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రభణామణి మండల మండిరే ఐరావత పుండరీకవామణ కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావదే తేజోవదే సంయమనే రక్షోవదే సింధువదే గంధవత్యలకావదే యశోవదేత్యష్టదేవపనే విరాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరివాలిదే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పితరిక్షేర సుప్తోదకాఖ్య సప్తార్ణవ పరిపూరుతే జంభూప్లక్షకుశక్రౌంజాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపతే బాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్య సప్తకుల ప్రపద విరాజితే భారతికం పురుషహారీరామృతపత్రాశ్వయేతుకమాలక హిరణ్యకరమణక కురువరజాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతనాశైర్వర్షసహస్రావధానే ఏకైక తిలామకర్షణక్రమేణ సర్వరాస్యమకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అజరాత్రాప్తోర్యామశాంతపణవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తకుక్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే ఓం
అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైహానస భగవత శాస్త్రోక్తమార్గేణ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నవాన ఔర్వవేదలమంజారుహీయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతచేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యశ్రవణేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. अस्तु तर्हि पुनर्मिलामः. ಶ್ರೀನಿವಾಸನ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಮಾಂಗಲ್ಯ ಪೂಜಾ ವಿಧಿಯನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ವೀಕ್ಷಿಸಲಿಕ್ಕಿದ್ದೀರಿ. ಭಗವಂತನ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಪೂಜಾ ವಿಧಿಯನ್ನು ಆರಂಭಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಪರಮಾತ್ಮನ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯದ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಕ್ರಾಂತಿ ಪರ್ವದಿನದ ಶುಭ ವೇಳೆಯಲ್ಲಿ ಮಂಗಳಕರವಾಗಿ ನಡೆದು ಬರುತ್ತದೆ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿಯೂ ಕೂಡ ವೈಭವಪೇತವಾಗಿ ಮಕರ ಸಂಕ್ರಮಣ ದೀಕ್ಷೆಯನ್ನು ನಿರ್ವಹಿಸುತ್ತಾರೆ. ಕಾಲದ ಪರಿವರ್ತನೆಯ ಸಂಕೇತವಾಗಿ ದಕ್ಷಿಣಾಯನದಿಂದ ಉತ್ತರಾಯಣದ ಕಡೆಗೆ ಸೂರ್ಯನ ಗತಿಯನ್ನು ಬಿಂಬಿಸುವಂತಹ ಶುಭ ವೇಳೆ ಇದಾಗಿದೆ. ಇದನ್ನು ಮಹತ್ತರವಾದ ಪರ್ವಕಾಲವೆಂದು ಭಾವಿಸುತ್ತಾರೆ. ವರ್ಷದಲ್ಲಿ 12 ಸಂಕ್ರಮಗಳು ಬಂದರೂ ಕರ್ಕಾಟಕ ಸಂಕ್ರಮಣ, ಮಕರ ಸಂಕ್ರಮಣಗಳು ಅತಿ ಹೆಚ್ಚು ಪ್ರಾಧಾನ್ಯತೆಯನ್ನು ಪಡೆದುಕೊಂಡಿವೆ. ಸೂರ್ಯನು ದಕ್ಷಿಣ ದಿಕ್ಕಿಗೆ ಸಂಚರಿಸುತ್ತಾ
6 ತಿಂಗಳುಗಳ ನಂತರ ಮತ್ತೆ ಉತ್ತರ ದಿಕ್ಕಿನತ್ತ ಸಂಚರಿಸುವಂತಹ ಶುಭ ವೇಳೆ. ಈ ಉತ್ತರ ದಿಕ್ಕಿನಲ್ಲಿ ಪರಮಾತ್ಮನು ಸಂಚರಿಸುವಂತಹ 6 ತಿಂಗಳುಗಳ ಕಾಲವು ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾದ, ಪರಮ ಪುಣ್ಯದಾಯಕವಾದ, ಶುಭದಾಯಕವಾದಂತಹ ಕಾಲವೆಂದು ಪರಿಗಣಿಸಲಾಗಿದೆ. ಈ ಮಹತ್ವಪೂರ್ಣವಾದಂತಹ ಕಾಲದಲ್ಲಿ ಆ ಭಗವಂತನ ದಿವ್ಯವಾದಂತಹ ಅನುಗ್ರಹವು ನಮಗೆ ಪ್ರಾಪ್ತವಾಗುತ್ತದೆ. ಕಾಲ ಎನ್ನುವುದು ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾದದ್ದು. ಕಾಲದಲ್ಲಿ ಅಂದರೆ ಸಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿದಂತಹ ಕಾರ್ಯವು ಸಫಲವಾಗುತ್ತದೆ. ಮಳೆಯು ಬಿದ್ದು ಭೂಮಿಯು ಆರ್ದ್ರವಾಗಿರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಿತ್ತಿದಂತಹ ಬೀಜಗಳು ಮೊಳಕೆಯೊಡೆದು ಧಾನ್ಯಗಳಾಗಿ, ಸಸ್ಯಗಳಾಗಿ ನಮಗೆ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳಾಗಿ ಒದಗಿ ಬರುತ್ತವೆ. ಅಂದರೆ ಅಲ್ಲಿ ಕಾಲವೇ ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾದದ್ದು. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಭಗವದ್ ಅನುಗ್ರಹವು ಹಾಗೂ ಭಗವತ್ ಸಂಬಂಧವಾದಂತಹ ಸಾಧನೆಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಸಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿದಾಗ ಹೆಚ್ಚು ಫಲವನ್ನು ನೀಡುತ್ತವೆ. ಆದ್ದರಿಂದ ಪ್ರಾತಃ ಕಾಲದ ಬ್ರಾಹ್ಮಿ ಮುಹೂರ್ತದಂತಹ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿದಂತಹ ಸಾಧನೆ ಅಪಾರವಾದಂತಹ ಸಿದ್ಧಿಯನ್ನು ನಮಗೆ ಒದಗಿಸಿಕೊಡುತ್ತದೆ ಎಂದು ಹೇಳಲಾಗಿದೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಕಾಲದಲ್ಲಿ ಅಂದರೆ ಸಕಾಲದಲ್ಲಿ ಮಾಡುವುದು ಅತ್ಯಂತ ಮುಖ್ಯ. ಪರಮಾತ್ಮನ ಸೇವಾ ವಿಧಿಯನ್ನಾಗಲಿ ಅಥವಾ ಭಗವತ್ ಸಂಬಂಧವಾದಂತಹ ಸಾಧನೆಯನ್ನಾಗಲಿ, ಅರ್ಚನೆಯನ್ನಾಗಲಿ, ತೀರ್ಥಯಾತ್ರೆಯನ್ನಾಗಲಿ, ಯಾವುದೇ ವಿಧವಾದಂತಹ ಸಾಧನೆಯೂ ಸಕಾಲದಲ್ಲಿ ಮಾಡಲ್ಪಟ್ಟು ಅದು ನಮಗೆ ಅತ್ಯಂತ ಹೆಚ್ಚಿನದಾದ ಫಲವನ್ನು ನೀಡುತ್ತದೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಕಾಲಕ್ಕೆ ಅತ್ಯಂತ ಹೆಚ್ಚಿನ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಹಿಂದಿನವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲ ವಿಧವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಸಾಧಿಸುವಾಗಲೂ ಕೂಡ ಮುಹೂರ್ತ ನಿರ್ಣಯವನ್ನು ಮಾಡಿರುವುದನ್ನು ನಾವು ಗಮನಿಸಬಹುದು. ಸುಮುಹೂರ್ತ, ವಿವಾಹದ ಸಂದರ್ಭದಲ್ಲಿಯೂ ಕೂಡ ಸುಮುಹೂರ್ತದಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯನ್ನು ಮಾಡಿಸುತ್ತಾರೆ. ಸುಮುಹೂರ್ತೆ ಸಾವಧಾನ ಎನ್ನುವಂತಹ ಘೋಷಣೆಯನ್ನು ಕೂಡ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪುರೋಹಿತರು ಮಾಡುತ್ತಾರೆ. ಮುಹೂರ್ತ ಇರದೇ ಇರಲಿ, ಅಂದರೆ ಮುಹೂರ್ತ ದಾಟಿ ಹೋಗದೇ ಇರಲಿ, ಸರಿಯಾದಂತಹ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಆ ಕ್ಷಣದಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯ ಕಾರ್ಯ ನಡೆಯಲಿ ಎನ್ನುವುದು ಅಲ್ಲಿನ ಪ್ರಧಾನವಾದಂತಹ ಉದ್ದೇಶ. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿಕ್ಷಣದಲ್ಲಿಯೂ ಕೂಡ ಸುಮುಹೂರ್ತೆ ಸಾವಧಾನ, ಸುಮುಹೂರ್ತ ಹತ್ತಿರವಾಗುತ್ತದೆ, ಎಲ್ಲರೂ ಎಚ್ಚರವಾಗಿರಿ, ಜಾಗರೂಕರಾಗಿರಿ, ಕರ್ತವ್ಯಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿರಿ ಮೊದಲಾದಂತಹ ಅರ್ಥಗಳನ್ನು ಕೊಡುವಂತಹ ಸಾವಧಾನ ಶಬ್ದವನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಅವಧಾನ ಎನ್ನುವುದಕ್ಕೆ ದೃಷ್ಟಿ, ಏಕಾಗ್ರತೆ ಎನ್ನುವಂತಹ ಅರ್ಥವಿದೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಏಕಾಗ್ರಚಿತ್ತರಾಗಿರಿ, ಉಳಿದೆಲ್ಲ ಕೆಲಸಗಳನ್ನು ಬದಿಗಿಟ್ಟು ಮನಸ್ಸನ್ನು ಏಕಾಗ್ರಗೊಳಿಸಿಕೊಳ್ಳಿ. ಆ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ನಡೆಯಬೇಕಾದಂತಹ ವಿಧಿವಿಧಾನಗಳನ್ನು ಶಾಸ್ತ್ರಬದ್ಧವಾಗಿ ನಿರ್ವಹಿಸಿ ಎನ್ನುವುದು ಅದರ ಹಿನ್ನೆಲೆಯಾಗಿದೆ. ಇಲ್ಲಿಯೂ ಕೂಡ ಸುಮುಹೂರ್ತದಲ್ಲಿ ಅಂದರೆ ಅಭಿಜಿನ್ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ನಿರ್ವಹಿಸುತ್ತಾರೆ. ಅಭಿಜಿನ್ ಮುಹೂರ್ತ ನಿತ್ಯವೂ ಶುಭಕರವಾದದ್ದು, ಅದಕ್ಕೆ ಕಾಲದೋಷವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಭಕ್ತರೆಲ್ಲರಿಗೂ ಆ ರೀತಿಯಾದಂತಹ ಮಹಾಫಲವು ಇದರಿಂದ ಪ್ರಾಪ್ತವಾಗಲಿ ಎನ್ನುವ ಉದ್ದೇಶದಿಂದ ಇಲ್ಲಿ ಅಭಿಜಿನ್ ಮುಹೂರ್ತದಲ್ಲಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯನ್ನು ಮಾಡಿಸುತ್ತಾರೆ. ಈ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯ ಮಹತ್ವಪೂರ್ಣವಾದಂತಹ ಘಟ್ಟ ಆವಿಷ್ಕೃತವಾಗುತ್ತಿದೆ. ಈ ಶುಭಕರವಾದಂತಹ ವೇಳೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಆ ಭಗವಂತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಾ ಧನ್ಯರಾಗೋಣ. ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸನ ಪರಿಪೂರ್ಣವಾದಂತಹ ಅನುಗ್ರಹವನ್ನು ಪಡೆದು ಕೃತಕೃತ್ಯರಾಗೋಣ. ವೆಂಕಟಾಚಲಾಧೀಶ್ವರನನ್ನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಆರಾಧಿಸಿ
ಭಗವತ್ ದಿವ್ಯವಾದಂತಹ ಅನುಗ್ರಹವನ್ನು ಪಡೆಯುವ ಅವಕಾಶ ಸಮಸ್ತ ಭಕ್ತ ಜನರಿಗೂ ಪ್ರಾಪ್ತವಾಗಲಿ. ಇದೀಗ ಘಂಟಾನಾದ ಪುರಸ್ಸರವಾಗಿ ಮಂಗಳವಾದ್ಯದೊಂದಿಗೆ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ನಡೆದು ಬರುತ್ತದೆ. ಪ್ರಜಾಪತಿ ಸೋಮಗುಂ ರಾಜ ನಮಸೃಜತ ತಂತ್ರಯೋ ವೇದ ಅನ್ವಸೃತ್ಯಂತ ತಾನ ಹಸ್ತೆ ಕುರುತ ಅಥ ಸೀತಾ ಸಾವಿತ್ರೀ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಲೋಕರಕ್ಷಕ ಹೇತವೇ ಕಂಠೇ ಬಧ್ನಾಮಿ ಶುಭಯೇ ಸಾಜೀವ ಶರದ ಶತಂ ಧ್ರುವಂತೆ ರಾಜಾ ವರುಣೋ ಧ್ರುವಂತೆ ಮೋ ಬೃಹಸ್ಪತಿಃ ಧ್ರುವಂತ ಇಂದ್ರಶ್ಚಾಗ್ನಿಶ್ಚ ರಾಷ್ಟ್ರಂ ಧಾರಯತಾಂ ಧ್ರುವಂ. ಶ್ರೀದೇವ್ಯೈ ನಮಃ. ಮಾಂಗಲ್ಯಧಾರಣ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತ ಅಸ್ತು. ಓಂ ಪ್ರಜಾಪತಿ ಸೋಮಗುಂ ರಾಜ ನಮಸೃಜತ ತಂತ್ರಯೋ ವೇದ ಅನ್ವಸೃತ್ಯಂತ ತಾನ ಹಸ್ತೆ ಕುರುತ ಅಥ ಸೀತಾ ಸಾವಿತ್ರೀ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಲೋಕರಕ್ಷಕ ಹೇತವೇ ಕಂಠೇ ಬಧ್ನಾಮಿ ಶುಭಯೇ ರಕ್ಷಧ್ವಂ ಭುವನತ್ರಯಂ. ಭೂರೇವ್ಯೈ ನಮಃ. ಮಾಂಗಲ್ಯಧಾರಣ ಮುಹೂರ್ತ ಸುಮುಹೂರ್ತ ಅಸ್ತು. ಸುಪ್ರತಿಷ್ಠಿತಮಸ್ತು. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మనయునాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా బోసి మలయుని నాభి హోమపు గుండములను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహృతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహృతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు నమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవసవిద ప్రసవా. ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజామంచ నమత్య భాషాత్
तदयकं राजावरणो न मन्यतां यथेजक स्त्रीपौत्रमकन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागदाङ्गारः पत्यति दीर्घमायुः असोऽन्यावस्था देवतावस्थमादा पौत्रमानन्दमपि प्रबुध्यतां यज्ञ स्वाहा इमं मे वृणस्तुरुथि हवमद्याजमृणया त्वामवस्युराजके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानसराजा आस्ते इदमानो हविर्भिः अहेनमानो वरुणेह पौत्रजुगुं समान आयु प्रमोषे स्वाहा तन्नो अग्निवृणस्य विद्वान् देवस्य हेडो वजासतिष्ठाः यजुष्टो बन्धिनमस्सोषडानो विश्वान् द्वेषागं सिप्रमन्तिः स्वत्स्वाहा सत्वन्नो अग्ने ममा भवति नेतिष्ठो अस्यापशदो व्युष्ट अवजिह्वणो वर्णकं मृडानो वेहिमृडेकं सहवो नयेति स्वाहा त्वमग्ने अयास्यासन्मनसा हितः अयासन हव्यमोहिदेजानो देहिमहेजडग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवतमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्यकर्मणि औपासनाग्नौ लाजोहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतमिदप्रसुमा इमान् लाजानामित्यभिघार्य ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरणुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वामुदत्वया वयं धारा पुदन्या इव अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणां तदग्निरणुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवतमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्यकर्मणि औपासनाग्नौ सर्वप्रागिच्चित्तार्थमतो देवानि षट्वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतमिदप्रसुमा ॐ मतो देवा अवन्तनो यदा विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानदधे पदं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोमा अदाभ्यः तदो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगदो वृदानि विस्पशे इन्द्रस्य इत्यस्य घा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुणादरग् स्वाहा तद्विप्राधो विपन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवतमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्यकर्मणि औपासनाग्नौ कर्मधात् पुण्यार्थं उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतमिदप्रसुमा यदस्य कर्मणोऽतिरेर्जं यत्वा अन्योन्यभाकरम् अग्निष्टस्पृष्टकृत्वान् सर्वकृत्स्पृष्टकं जुहरं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते जुहतहुताहुतीनां कामानागं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवातिष्ठकं सर्वत्रैवानातिष्ठं देवतमपस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराः जातवेदाविजर्हिणि स्वाहा पुनरग्निश्चक्षुर्दातरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायवञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषन्तरित्यै स्वाहा स्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा
येधोऽस्येधि श्रीमहि स्वाहा समिति तेजोमयि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वाजोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रयाणे सप्तहोत्रा सप्तधात्मा युजन्ति सप्तयो नीरामृत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टं कृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदिर्भक्तं जौर्भक्तं पृथिवी भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तं अग्निर्जैनं वेदिर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधे वनस्पतिगन्धर्वाप्सरश्चैव तृप्यन्तां मे दक्षिणरपितरपितामह प्रपितामह साक्षय्यमतृप्यन्तामदितेन्ममकुस्ताः अनुमदेन्ममकुस्ताः हृदस्पदेन्ममकुस्ताः देवतमिदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदासकं यदा स्थानं प्रवेशयामि पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षेतामसि मामे क्ष्येष्ठाः वरशिष्टागह्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नियतम्माजी एकवर्धमत्र मेधां वश्मन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूख्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्थदिमं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आबोहिष्ठामयो भवस्तानपूर्जे तथा तनामहेरणाय चक्षसे यो वश्वतमोरसस्तस्य भार्गते हनः वशतिर्वमादरः तस्मा आरङ्गमामवो यस्य क्षयाय जिन्वधा आपो जनयथा चनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयिन्द्रयन्द्रयन् दधात मयि मेधां मयि प्रजां मयि सूर्य भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मधासनाय कृतमया देव परिपूर्णं तदुस्ते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाजामृतेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तङ्गनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्र्घ्याचमनीं समर्पयामि यदास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
सर्वं श्री भूनीरा समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु अमितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय ಶ್ರೀನಿವಾಸಾಯ ತೇ ನಮಃ. ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ವಾರಣಮಾಯಿರಂ ಎನ್ನುವ ಪ್ರಕ್ರಿಯೆ ಇದೀಗ ನಡೆದು ಬರುತ್ತಿದೆ. ಈ ವಾರಣಮಾಯಿರಂ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗೋದಾದೇವಿಯ ದಿವ್ಯವಾದ ಚರಿತ್ರೆಯನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾರೆ. ಗೋದಾದೇವಿ ಭಗವಂತನನ್ನು ತನ್ನ ಕನಸಿನಲ್ಲಿ ಕಂಡಿದ್ದಾಳೆ. ಆ ಅನುಭವವನ್ನು ಹಾಡಿನ ರೂಪದಲ್ಲಿ ಹಾಡಿದ್ದಾಳೆ. ಆ ಗೋದಾದೇವಿಯ ಕನಸು ನನಸಾಗಿ ಪರಮಾತ್ಮನೇ ಸ್ವಯಂ ಭೂಮಿಗೆ ಅವತರಿಸಿ ಸುಮುಹೂರ್ತದಲ್ಲಿ ಅವಳ ಪಾಣಿಗ್ರಹಣವನ್ನು ಮಾಡಿ ಅವಳನ್ನು ವೈಕುಂಠ ಲೋಕಕ್ಕೆ ಕರೆದೊಯ್ದಿದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದಾಗಿ ಆ ಒಂದು ಸಂದರ್ಭವನ್ನು ಇಲ್ಲಿ ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಈ ಮಹತ್ವಪೂರ್ಣವಾದಂತಹ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಇದೀಗ ತಾವು ವೀಕ್ಷಿಸಿದ್ದೀರಿ. ಇದೀಗ ತಾವು ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವಂತೆ ಮಾಲಾ ಪರಿವರ್ತನಾ ಪ್ರಕ್ರಿಯೆ ನಡೆದು ಬಂದಿದೆ. ಭಗವಂತನ ದಿವ್ಯವಾದಂತಹ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮದ ಈ ಮಾಲಾ ಪರಿವರ್ತನಾ ಪ್ರಕ್ರಿಯೆ ಅತ್ಯಂತ ಸಂತೋಷದಾಯಕವಾಗಿ ಸಮಸ್ತ ಲೋಕಕ್ಕೆ ಆನಂದದಾಯಕವಾಗಿ ನಡೆದು ಬರುತ್ತಿದೆ. ಪರಮಾತ್ಮನ ಕೊರಳನ್ನು ಅಲಂಕರಿಸಿರುವ ಈ ಮಾಲಿಕೆ ಜಗತ್ ಕಲ್ಯಾಣಕಾರಕವಾಗಿ ಮೂಡಿಬರುತ್ತಿರುವುದನ್ನು ತಾವು ಗಮನಿಸುತ್ತಿದ್ದೀರಿ. ಈ ರೀತಿಯಾದಂತಹ ವಿಶೇಷವಾದ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ತಾವು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೋಡಬಹುದು. ಜಗದಧಿನಾಯಕನಾದಂತಹ ಪರಮಾತ್ಮನು ಸಮಸ್ತ ಲೋಕಕ್ಕೆ ಆನಂದದಾಯಕನಾಗಿ ವಿರಾಜಮಾನನಾಗಿದ್ದಾನೆ. ಅಂತಹ ಪರಮಾತ್ಮನ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೀಗ ಮಂಗಲ ನೀರಾಜನಾದಿ ಪ್ರಕ್ರಿಯೆಗಳೊಂದಿಗೆ ಪೂರ್ಣಗೊಳ್ಳಲಿಕ್ಕಿದೆ. ಮಂಗಳಾಕ್ಷತೆಗಳನ್ನು ವಧುವರರ ಮೇಲೆ ಸುರಿದು ಈ ಅದ್ಭುತವಾದಂತಹ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸುತ್ತಾರೆ. ಇದೀಗ ಈ ಅದ್ಭುತವಾದಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭಕ್ತರೆಂದರೂ ಗೋವಿಂದನಾಮ ಸ್ಮರಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಾ ಈ ಮಧುರವಾದಂತಹ ವೈಭವವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಾ ಧನ್ಯರಾಗುತ್ತಿದ್ದಾರೆ. ಸಮಸ್ತ ಲೋಕಕ್ಕೆ ಆನಂದದಾಯಕನಾಗಿರುವಂತಹ ಪರಮಾತ್ಮನು ಸರ್ವ ವಿಧವಾಗಿಯೂ ಶುಭವನ್ನು ಉಂಟು ಮಾಡಲಿ ಎಂದು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಅಕ್ಷತಾರೋಪಣೆಯನ್ನು ವೀಕ್ಷಿಸಿ ಧನ್ಯರಾಗೋಣ. ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా